హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం మాట్లాడబోయేది భారత్ టర్కీ మధ్య ఉద్రిక్తతల గురించి. ముఖ్యంగా భారత్ టర్కీని ఎలా కిక్ చేస్తోంది అంటే పదే పదే యుద్ధనౌకలను టర్కీ సమీపంలో పంపుతూ. ఇప్పుడు టర్కీ పరిస్థితి ఎంతకి తీవ్రంగా మారిందంటే టర్కీకి వాళ్ల తాత కనిపిస్తున్నాడు. వాస్తవానికి గత కొన్ని రోజులుగా భారత్ టర్కీల మధ్య చెడిపోయిన వాతావరణం ఒక రకమైన ఉద్రిక్తతగా మారింది. దీనితో టర్కీకి ఇప్పుడు భారత్ నుండి గట్టి సమాధానం లభిస్తోంది. అంతేగాక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే టర్కీ ఆర్థిక వ్యవస్థను భారత్ ఇప్పటికే దెబ్బతీసింది. టర్కీలోని కొన్ని కంపెనీలపై భారత్ తన వైపు నుండి చర్యలు తీసుకున్నప్పుడు ఇది జరిగింది. కానీ ఇప్పుడు టర్కీ ముందు తన నావికాదళాన్ని నిలబెట్టడం ద్వారా భారత్ వారి నిద్రను ఎంతగా హరం చేసిందంటే టర్కీ శాంతిగా నిద్రపోలేని స్థితిలో ఉంది. నమ్మండి, టర్కీ ఎంతగా కొట్టుకుంటున్నా భారత్ తన యుద్ధనౌకలను మధ్యధరా సముద్రం నుండి తిరిగి వెళ్లిపోవాలని కోరుకుంటోంది. కానీ భారత నావికాదళం ఇప్పుడు టర్కీకి ఒక పెద్ద ఇబ్బందిగా మారి వర్షిస్తోంది. మరియు పెద్ద వార్త ఏమిటంటే భారత్ మరోసారి తన యుద్ధనౌకను టర్కీకి చాలా సమీపంలో నిలబెట్టింది. కాబట్టి భారత్ టర్కీపై ఎందుకు ఇంత కఠిన వైఖరిని అవలంబిస్తోందో అర్థం చేసుకుందాం. ఈ వీడియోను లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఇది మీకు ఒక సెకను పని, కానీ ఇది మాకు చాలా సహాయపడుతుంది. వాస్తవానికి ఈ సమయంలో చూస్తే భారత్తో పంగా తీసుకుంది. మరియు ఈ పంగాను టర్కీ తెలియకుండా కాదు, ఉద్దేశపూర్వకంగా తీసుకుంది. కానీ టర్కీ భారత్తో తీసుకున్న ఈ పంగా ఇప్పుడు టర్కీకే భారంగా మారింది. ఎందుకంటే భారత్ యుద్ధనౌక మరోసారి టర్కీ ముందు గర్వంగా నిలబడింది. అయితే మొదట టర్కీ తన కాళ్లపై గొడ్డలితో ఎలా కొట్టుకుందో అర్థం చేసుకుందాం. ముందుగా ఒక దృశ్యాన్ని ఊహించండి. భారత్ ఇప్పుడే స్వాతంత్రం పొందింది మరియు ప్రపంచంలో తన స్థానాన్ని స్థిరపరుచుకుంటోంది. అదే సమయంలో టర్కీ కూడా కొత్త యుగంలో ఉంది. ఒక ఆధునిక దేశంగా మారే ప్రయత్నంలో ఉంది. 1948లో రెండు దేశాలు అధికారిక దౌత్య సంబంధాలను ఏర్పాటు చేశాయి. ప్రారంభంలో వాతావరణం బాగుండేది. భారత్ మరియు టర్కీల మధ్య వస్త్రాలు, యంత్రాలు మరియు ఆభరణాల వ్యాపారం ప్రారంభమైంది. రెండు దేశాలు ఒకరి సంస్కృతిని మరొకరు గౌరవించాయి మరియు ముఖ్యంగా ఎక్కడా శత్రుత్వం లేదు. కానీ ఒక సామెత ఉంది గదా, నక్క మరణం వస్తే పట్టణం వైపు పరిగెత్తుతుందని. అలాగే నెమ్మదిగా టర్కీ ఆకర్షణ అమెరికా మరియు నాటో వైపు పెరిగింది. భారత్ తన నాన్ అలైన్డ్ మూవ్మెంట్లో బిజీగా ఉంది. దీని అర్థం భారత్ ఎవరినీ వ్యతిరేకించదు. నీవు ఎక్కడికి వెళ్ళినా మాతో సరిగ్గా ఉండు అంటే రెండు దేశాల మార్గాలు వేరు, కానీ గౌరవం కొనసాగింది. 2000 సంవత్సరం తర్వాత రెండు దేశాల సంబంధాలు మళ్లీ మెరుగుపడ్డాయి. వ్యాపారం పెరిగింది. భారత్ టర్కీకి రసాయనాలు, వస్త్రాలు మరియు ఔషధాలను అమ్మడం ప్రారంభించింది. టర్కీ నుండి ఖనిజాలు మరియు యంత్రభాగాలను తెచ్చుకోవడం మొదలుపెట్టింది. ఈ సమయంలో ఎయిర్ ఇండియా మరియు టర్కిష్ ఎయిర్లైన్స్ మధ్య నేరుగా విమానాలు ప్రారంభమయ్యాయి. భారతీయ పర్యాటకులు టర్కీకి వెళ్లడం మొదలుపెట్టారు మరియు టర్కీ మార్కెట్లలో భారతీయ ఉత్పత్తులు కనిపించడం ప్రారంభమయ్యాయి. అంటే ఫ్రెండ్స్, అంతా సజావుగా సాగుతోంది. ఎర్దోగాన్ పాలిటిక్స్ మధ్యలోకి రాకముందు 2016 తర్వాత అంతా మారిపోయింది. టర్కీ అధ్యక్షుడు ఎర్దోగాన్ తన దేశంలో ఇస్లామిక్ నాయకత్వ ఇమేజ్ను నిర్మించడం ప్రారంభించాడు. అతను మొత్తం ముస్లిం ప్రపంచం తనను ఖలీఫాగా భావించాలని కోరుకున్నాడు మరియు ఈ ప్రయత్నంలో అతను భారత్పై మాట్లాడడం ప్రారంభించాడు. అతను కశ్మీర్పై పాకిస్తాన్కు మద్దతు ఇచ్చాడు. ఐక్యరాజ్య సమితిలో భారత్ ముస్లింలపై అత్యాచారాలు చేస్తున్నట్లు ఆరోపించాడు. 2019లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత టర్కీ బహిరంగంగా భారత్ వ్యతిరేక ప్రకటనలు చేయడం ప్రారంభించింది మరియు ఇక్కడి నుండే టర్కీ తనకు తాను మరణగుండం తవ్వుకోవడం ప్రారంభించింది. టర్కీ కేవలం ప్రకటనలు చేయడమే మాత్రమే కాకుండా పాకిస్తాన్ సైన్యానికి డ్రోన్లు మరియు శిక్షణవిస్తోందని భారత్ గమనించింది. అవును, టర్కీ యొక్క బేకార్ కంపెనీ, ప్రపంచ ప్రసిద్ధ బైరాక్తార్ డ్రోన్లను తయారు చేసే కంపెనీ పాకిస్తాన్కు ఈ డ్రోన్ టెక్నాలజీని ఇవ్వడం ప్రారంభించింది. భారత్ వెంటనే చర్యలు తీసుకుంది. టర్కీతో రక్షణ ఒప్పందాలను రద్దు చేసింది, వారి కంపెనీలను బ్లాక్ లిస్ట్ చేసింది మరియు పాకిస్తాన్తో సంబంధం ఉన్న ఏ టర్కీ ప్రాజెక్టును రద్దు చేసింది. అంతేకాక భారత్ గ్రీస్, ఆర్మీనియా మరియు సైప్రస్లతో సైనిక విన్యాసాలు ప్రారంభించింది. ఇవి టర్కీ శత్రు దేశాలు. అంటే ఇప్పుడు రంగం సిద్ధమైంది. ఒకవైపు భారత్ యొక్క వ్యూహం ఉంది, మరొక వైపు టర్కీ యొక్క మొండితనం. టర్కీ తనను ఇస్లామిక్ ప్రపంచ నాయకుడిగా భావిస్తుంది. కానీ భారత్ ఇప్పుడు గ్లోబల్ సౌత్, బ్రిక్స్ మరియు G20లో తన జెండాను పాతింది. భారత్ సమాధానంగా గ్రీస్ మరియు ఆర్మీనియాతో రక్షణాయుధ ఒప్పందాలను పెంచింది. ఆర్మీనియాకు స్వదేశీ ఆయుధాలను ఇచ్చింది. ఇది టర్కీకి చిరాకు కలిగించింది.
ఈ సమయంలో మధ్యధరా సముద్రంలో భారత నావికాదళ ఉనికి గణనీయంగా పెరిగింది. టర్కీ ఎంత ఎక్కువ బెదిరింపులు చేస్తే భారత్ అంత ఎక్కువగా ఆర్మేనియా, గ్రీస్ మరియు సైప్రస్లకు మద్దతునిస్తూ వచ్చింది. ఇప్పుడు 2025 సంవత్సరానికి వచ్చేసరికి మే నెలలో పహల్గామ్ టెర్రర్ దాడి తర్వాత భారత్ ఆపరేషన్ సింధూర్ ప్రారంభించింది. దీనికి టర్కీ పాకిస్తాన్కు మద్దతిచ్చింది. భారత్ చర్యలను ప్రావోకేటివ్ అంటూ బహిరంగంగా వ్యతిరేకించింది. టర్కీ నావికాదళ ఓడను కరాచీకి పంపి పాకిస్తాన్కు సహాయం చేసింది. దీనికి ప్రతిగా భారత్ టర్కీ శత్రులతో సంబంధాలు బలోపేతం చేసింది. జూన్ 2025లో ప్రధాని మోదీ సైప్రస్ను సందర్శించారు. 23 సంవత్సరాల తర్వాత మొదటి భారతీయ ప్రధాని సందర్శన. ఇక్కడ రక్షణ సహకార ఒప్పందాలు, సముద్ర భద్రత, సైబర్ సెక్యూరిటీపై చర్చలు జరిగాయి. భారత్ సైప్రస్ సార్వభౌమత్వానికి మద్దతు ప్రకటించి టర్కీ సైనికులను ఉత్తర సైప్రస్ నుండి తొలగించాలని డిమాండ్ చేసింది. సెప్టెంబర్ 2025లో భారత నావికాదళ ఫ్రిగేట్ INS త్రికాండ్ సైప్రస్లోని లిమాస్సోల్ పోర్టుకు చేరుకుంది. అక్కడ సైప్రస్ నేషనల్ గార్డ్ నావికాదళంతో PISX వ్యాయామాలు నిర్వహించింది. అంతకుముందు సెప్టెంబర్ 17-18 తేదీల్లో గ్రీసులోని సాలమిస్ పోర్టుకు వెళ్లి గ్రీకు నావికాదళంతో 3 ఓడలతో సంయుక్త వ్యాయామాలు చేసింది. ఇది టర్కీకు సమీపంలో భారత్ సైనిక ఉనికిని పెంచుతోంది. మధ్యధరా సముద్రంలో భారత్ యుద్ధ నౌకలు పదే పదే విన్యాసాలు చేస్తున్నాయి. ఉదాహరణకు ఈజిప్ట్ హోస్ట్ చేసిన ఎక్సర్సైజ్ బ్రైట్ స్టార్ 2025లో INS త్రికాండ్ పాల్గొంది. అక్కడ అమెరికా, సౌదీ అరేబియా, గ్రీస్ వంటి దేశాలతో కలిసి పనిచేసింది. టర్కీ మీడియా ఇందుకు ఆందోళన వ్యక్తం చేస్తోంది. భారత్ గ్రీస్కు లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూజ్ మిసైల్స్ 1000 నుంచి 1500 కిలోమీటర్ల రేంజ్ సరఫరా చేయవచ్చునని రిపోర్టులు వచ్చాయి. ఇది టర్కీకు ప్రత్యక్ష ప్రతీకారంగా చూస్తున్నారు. అలాగే బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూజ్ మిసైల్ను గ్రీస్కు ప్రమోట్ చేస్తోంది భారత్. ఆర్మేనియాకు ఆకాష్, పినాకా వంటి స్వదేశీ ఆయుధాలు సరఫరా చేస్తోంది. ఏప్రిల్ 2025లో ఆర్మేనియాతో రక్షణ సహకార ఒప్పందం కుదుర్చుకుంది. టర్కీ తన ఆధిపత్యాన్ని పెంచుకోవాలని, ఒట్టమన్ సామ్రాజ్యాన్ని పునరుద్ధరించాలని కలలు కంటోందని విశ్లేషకులు చెబుతున్నారు. దీనికి ప్రతిగా భారత్, గ్రీస్, సైప్రస్, ఇజ్రాయెల్తో కొత్త అక్షిస్ను ఏర్పరచుకుంటోంది. ఇది పాకిస్తాన్, టర్కీ, అజర్బైజాన్ అక్షిస్కు కౌంటర్. వ్యాపార సంబంధాల విషయానికి వస్తే ఇప్పటికీ 2 దేశాల మధ్య వ్యాపార సంబంధం కొంతవరకు బాగానే ఉంది. కానీ అది కూడా చాలా పరిమితమైన మరియు జాగ్రత్తగా ఉంది. ఎందుకంటే కొత్త నెట్టుబడులు ఆగిపోయాయి. భారత్ చాలా టర్కీ కంపెనీలను టెండర్ జాబితా నుండి తొలగించింది. టర్కీ తన సంబంధాలను భారత్తో మెరుగుపరచాలని చెబుతోంది. కానీ దాని ప్రతి అడుగులో పాకిస్తాన్ జాడ కనిపిస్తోంది. శత్రువుతో నిలబడే వారిపై నమ్మకం ఉంచరాదని భారత్ బాగా తెలుసు. ఇది ఇటీవలి విషయం కాదు. టర్కీ యొక్క తప్పుడు వైఖరిపై భారత్ కోపంతో తన నావికాదళ షిప్పింగ్ ప్రాజెక్ట్ నుండి టర్కీను తొలగించింది మరియు దానికి బదులుగా గ్రీస్తో సంబంధాలను బలోపేతం చేసింది. వాస్తవానికి ఇది ఒక సముద్ర షిప్పింగ్ మరియు షిప్ బిల్డింగ్తో సంబంధమున్న రక్షణ ప్రాజెక్ట్. ఇందులో భారత్ తన నావికాదళ సరఫరా గొలుసు మరియు ఓడల నిర్మాణం కోసం కొన్ని విదేశీ కంపెనీలకు పని ఇవ్వబోతోంది. ప్రారంభంలో టర్కీ యొక్క కొన్ని కంపెనీలు లేదా భాగస్వామ్యులు ఈ ప్రాజెక్టులో ఉన్నట్లు కనిపించాయి. అంటే వారు నావికా దళానికి మెటీరియల్ భాగాలు లేదా సాంకేతికతను ఇవ్వబోతున్నారని. కానీ భారత భద్రత మరియు దౌత్య కారణాలతో టర్కీను తొలగించింది. అందువల్ల భారత్ నమ్మకం ఆధారంగా టర్కీను తొలగించి గ్రీస్ వంటి నమ్మకమైన భాగస్వామ్యులతో పనిచేయడం ప్రారంభించింది. ఇది టర్కీ రక్షణ మరియు వ్యాపార ప్రతిష్టకు మరియు కొన్ని కోట్ల రూపాయల కాంట్రాక్టు నష్టంగా. దీనివల్ల టర్కీకు ప్రభుత్వ రక్షణ కాంట్రాక్టులు మరియు భారత్ వంటి పెద్ద మార్కెట్లో అవకాశం లభించలేదు. అంటే ఆర్థిక మరియు రాజకీయ దెబ్బతో పాటు ఇది టర్కీ యొక్క మొత్తం ఆర్థిక వ్యవస్థకు వినాశనకరంగా ఉంది. ఇటీవలి ఘటనల్లో అక్టోబర్ 2025లో టర్కీ నావికాదళం భారత్ యుద్ధ నౌకలను మధ్యధరా సముద్రంలో అడ్డుకోవాలని ప్రయత్నించింది. కానీ భారత్ ఓడలు బ్రహ్మోస్ మిసైల్స్తో సిద్ధంగా ఉండడంతో టర్కీ వెనక్కి తగ్గింది. ఇది భారత్ గ్లోబల్ రీచ్ను చూపిస్తోంది. మరిన్ని ఓడలు INS తమాల్, INS సురత్ సమీపంలోనే ఉన్నాయి. టర్కీకు ఇది పెద్ద దెబ్బ. మీరేమి అనుకుంటున్నారు? టర్కీను ఈ సమయంలో ఎలా చికిత్స చేయాలి? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తప్పక చెప్పండి మరియు ఈ వీడియోని లైక్ చేసి మీ స్నేహితులతో షేర్ చేయండి. దాని ద్వారా వారికి కూడా సమాచారం అందుతుంది. ఇలాంటి మరిన్ని జ్ఞానవంతమైన వీడియోలు చూడడానికి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ పై తప్పక సెలెక్ట్ చేయండి. ధన్యవాదాలు.